నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. నేను దుమ్మాజీ నవీన్. ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ అంటే మనం భారతదేశ ప్రజలందరూ గర్వించదగ్గ ఒక ప్రముఖ క్రీడాకారుడు ఉన్నారు. అంటే భారతదేశ చరిత్రలోనే 36 ఏళ్లలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బ్రౌంజ్ మెడల్ సాధించి అర్జున అవార్డు సాధించిన సాయి ప్రణీత్ మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ నెలలో జరగనున్న జపాన్లోని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లో ఆయన అర్హత సాధించారు. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి సాయి ప్రణీత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి ప్రణీత్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మొదటిసారి మీరు ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఒలింపిక్స్ అండ్ ఈసారి కొంచెం కొత్తగా ఏంటంటే ఈ కోవిడ్ ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో 100% దాని మీద కాకుండా ఇలా బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద కూడా కొంచెం దృష్టి పెడుతూ ప్రాక్టీస్ చేయాలి. సో ఈసారి చాలా కొంచెం కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ వల్ల లాస్ట్ 1.5 year నుంచి అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఏం పాల్గొనలేదు మీరు. ఇప్పుడు డైరెక్ట్గా ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు కదా, దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు? చాలా రోజుల తర్వాత అంటే జనరల్గా మొత్తం బ్యాడ్మింటన్ అందరికీ అలా ఇది ఉంది. సో పెద్ద దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా డెఫినెట్గా ఉంటుంది అసలు మ్యాచెస్ టోర్నమెంట్స్ ఆడలేదు అని. బట్ ఇంకా అందరికీ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అది ఇంకా కొంచెం పక్కన పెట్టి నార్మల్గా వేరే టోర్నమెంట్కి, పెద్ద టోర్నమెంట్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో అలాగే ప్రిపేర్ అయ్యి కొంచెం కాన్ఫిడెంట్గా ఆడాలి. అంటే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 36 సంవత్సరాల తర్వాత ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మీరు ఒక మెడల్ సాధించారు కదా, దీనికి ఎలా ఫీల్ అయ్యారు? అది చాలా హ్యాపీ అండి. ఎందుకంటే 36 years తర్వాత ఒక బ్రాంజ్ మెడల్ ఇండియాకి, అది కూడా నా పేరు అనేది డెఫినెట్గా చాలా పెద్ద విన్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఎప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు? అంటే అక్కడ టోక్యో వాతావరణానికి ఇక్కడ నుంచి ఎలా ప్రిపరేషన్ అయ్యేలారు? మోస్ట్లీ 17th వెళ్తాం అనుకుంటా యాజ్ పర్ ద గవర్నమెంట్. సో ఓకే అండి, జపాన్ చాలాసార్లు వెళ్ళాము. అక్కడ అన్ని కండిషన్స్ తెలిసిన కండిషన్సే, కొత్త ప్లేస్ ఏం కాదు. సో నార్మల్గానే అంటే ఎలాగో మేము ఒక 5-6 days బిఫోర్ వెళ్తున్నాం కాబట్టి, 5 days బిఫోర్ వెళ్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఇప్పటికే మీరు ఒక బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇప్పుడు మీ పైన అంటే ఇండియన్ ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నారు, ఈసారి ఒలింపిక్స్లో మీ సారు కంపల్సరీ ఒక స్వర్ణం అనేది సాధిస్తారనేది. ఇలాంటిది అంటే మీ పైన ఎలా ఒత్తిడి ఉందా? జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది తప్పలేదు. బట్ నాకు అదంతా ఎక్కువ మైండ్కి ఎక్కించుకుంటే డెఫినెట్గా ఒత్తిడి ఉంటుంది. నాకు ఎక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది పెద్ద స్పోర్టు, పైగా ఈసారి కొంచెం ఒక వేరే ఈ కోవిడ్ ఇదైనా ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఎవరైనా ఒలింపిక్ మెడల్ కోసమే వెళ్తారు. సో మెడల్ వచ్చితే చాలా బాగుంటుంది, దాని గురించే వెళ్తున్నాము. బట్ నా బెస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మనం దీంట్లో బ్యాడ్మింటన్లో చూసుకుంటున్నట్లయితే ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండాలి, అదే మెంటల్గా కూడా చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? రెండు బాగా ప్రిపేర్ అయ్యాము. ఎందుకంటే ఈసారి టోర్నమెంట్లు ఏం జరగలేదు కాబట్టి చాలా టైం ఉండింది. సో 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అన్నీ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండింది. సో డెఫినెట్గా అన్ని సైడ్ నుంచి ప్రిపేర్డ్ అయ్యే ఉన్నాను. అంటే ఈసారి ఒక డిఫరెంట్ ఒక బయో బబుల్ అనే అండర్లో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ప్లే చేయాలంటే ఈసారి స్టేడియంలో కూడా మామూలుగా ప్రేక్షకులు ఉండకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అక్కడ ఆడబోతున్నారు, అంటే ఎలా ఉంటుంది అంటారు ప్లేయింగ్? టోర్నమెంట్ ఎవరు లేకుండా ఆడడం, మొన్న 2 టోర్నమెంట్లు కూడా అలాగే జరిగాయి కాబట్టి ఎలా ఉంటుందో కొంచెం ఐడియా ఉంది. సో ఇంకా అవన్నీ పెద్ద ఆలోచించలేదు, వెళ్ళి నా మ్యాచ్ నేను ఆడుకొని రావడమే. అంటే ముఖ్యంగా మిమ్మల్ని చూసుకుంటున్నట్టయితే తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ కానీ ఆంధ్రాకి కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మామూలుగా ప్లేయర్స్ అంటే ఒక స్టేట్కి సంబంధించిన వారు ఉంటారు, కానీ మీరు 2 రాష్ట్రాలకు సంబంధించిన వారు. అంటే మీకు గవర్నమెంట్ తరఫున ఇప్పటివరకు అంటే ఎలాంటి సహకారాలు అందించారు? గవర్నమెంట్ నుంచి ఎప్పుడూ మంచి ఇది ఉంటుందండి. మొన్నే శ్రీనివాస్ గౌడ్ సార్ పిలిచి ఫెలిసిటేషన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సో డెఫినెట్గా చాలా బూస్టప్ అండ్ వాళ్ళు ఎప్పుడూ వెనకాల ఉంటారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా మెడల్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఈ గతంలో కూడా చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు కదా, అంటే మీకు ఒక ఛాలెంజ్గా వేరే ప్లేయర్ నుంచి ఎదురైన ఒక గేమ్ ఎలాంటిది ఏమైనా ఉందా?
మెన్ సింగిల్స్లో చాలామంది ఉన్నారండి. టాప్ 16 ప్లేయర్స్ అందరూ బాగా ఆడతారు. టాప్ 16 బయట కూడా చాలా బాగా ఆడతారు. మీరు చూసుకుంటే చాలా టోర్నమెంట్స్లో ర్యాంక్ 30 ఓడి గెలిచిపోవడం, 30 ఓడి 1, 2ని కొట్టేయడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మెన్ సింగిల్స్. అండ్ ఆల్సో ఇది ఒలింపిక్స్, వేరే టోర్నమెంట్కి ఒలింపిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో అందరూ 100% ఫిట్ ఉంటారు. సో కొంచెం అటు ఇటు అయితే మ్యాచ్ చేజారిపోతుంది. సో ప్రతి పాయింట్ ప్రతి నిమిషం కరెక్ట్గా అలర్ట్గా ఉండాలి. డెఫినెట్గా టఫ్, అందరూ టఫ్. బట్ అంటే అందరినీ కొట్టచ్చు అలా అని చెప్పి ఎవరు ఈజీ కాదు. సో అలా అంటే ఈ బ్యాడ్మింటన్ వచ్చేసరికి మామూలుగా మన ప్లేయర్స్ నుంచి మీకు ఎక్కువ కాంపిటీషన్ వచ్చేది జపాన్, చైనా నుంచి ప్లేయర్స్ నుంచి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నారు. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఏమైనా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు బ్యాడ్మింటన్ జనరలైజ్డ్గా చూసుకుంటే జపాన్, చైనా కాకుండా 80% 90% అందరూ ఒకటేలా ఆడుతున్నారు. కాన్సెప్ట్ అనేది బ్యాడ్మింటన్ అనేది ప్రతి 5 years మారుతూ వస్తుంది. సో అందరూ కొంతమంది కొంచెం గేమ్ డిఫరెంట్ ఉంటుంది కానీ కాన్సెప్ట్ అనేది ఒకటే. సో ఓవరాల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.